తెలంగాణ రాష్ట్రంలో యూరియాకి సంబంధించినటువంటి కొరత రోజు మనం మాట్లాడుకుంటున్నాం, రోజు మనం ప్రశ్నిస్తూనే ఉన్నాం, రోజు వీటిపైన ఒక దండయాత్ర చేసినట్టే చేస్తూ ఉన్నాం. మనం కేఎంఆర్ నుంచి కంప్లీట్గా కూడా యూరియాకి సంబంధించిన అంశాలపైన మనం రోజు చర్చిస్తున్నాం. ఈరోజు కూడా మనం చర్చిద్దాం. చర్చించే ముందు ఇగో రైతులంతా కూడా ఒక్కసారి రైతులకు సంబంధించిన వీడియో చూపిస్తాను నేను. యూరియా కోసం రహదారి పైన ధర్నాకు దిగిన రైతులు. నల్గొండ జిల్లాలోని తిరుపూర్తి అనేటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో సమీపంలో నార్కెట్పల్లి అద్దంకి హైవే పైన యూరియా కోసం రైతులు ధర్నాకు దిగిర్రు. గంటల వ్యవధిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడ్డది. చూడరు క్యూ లైన్లు ఇప్పుడే స్టార్ట్ కాగానే మన వాళ్ళు వీడియో తీసారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అటు ఒక గంట ఇటు ఒక గంట సేపు, అంటే దాదాపు కిలోమీటర్ అటు కిలోమీటర్ ఇటు తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయిందంట. రైతుల ఆవేదన వ్యక్తం చేసుకుంటూ ధర్నా చేసిర్రు. ఇక దీనికి రిలేటెడ్గా నేను ఇంకొక వీడియో చూపిస్తా. ऐसा ना फोन है निकल सर सर ఒక ఫోటో తీసుకున్నాను కానీ పని నేర్చుకో చాలా డాలా లోకల్ దిగి లోకల్ ముందు సరే ఏమైనా నీకు శాలువలు కప్పి సన్మానాలు చేస్తారు. వీళ్ళు మొత్తం రైతులకు యూరియాలు పంపించి బస్తాలు ఇస్తారని ఇంకా వీళ్ళకి సన్మానాలు, శాలువలు. నెక్స్ట్ ఇంకా హైలైట్ ఉంటుంది, ఇంకో క్లిప్పింగ్ వస్తుంది. ఫోటో రావాలనే వీళ్ళకు నెత్తి మీద కిరీటాలు రావాలి. ఎందుకంటే వీళ్ళు రాజుల కిరీటాలు వస్తాయి. ఇప్పుడు కిరీటాలు రాలేదు, ఇంకా కిరీటాలు కూడా వచ్చేదే. కిరీటాలు పెడతారే, కిరీటాలు పెట్టిరు, రాజుల కిరీటాలు. వీళ్ళంతా కూడా యూరియాలకు సంబంధించిన దొంగలు కదా, అందుకనే వీళ్ళకి సంబంధించి కిరీటాలు పెట్టిరు, శాల్వలు కప్పి. ఒకవైపు రైతులంతా కూడా యూరియా లేదరా సామె అని మొత్తుకొని వస్తా అంటే వీళ్ళు షాపింగ్ మాల్ బట్టల షాప్ ఓపెనింగ్కి పోయి శాల్వలు కప్పుకొని కిరీటాలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే రైతులకు యూరియా బత్తాలు పంపిస్తారు కదా, వీళ్ళు పంపించినందుకు వీళ్ళకి సన్మానం చేసిరు. సన్మానం శాల్వ కప్పి టోపీలు పెట్టిరు అన్నట్టు వీళ్ళకు నెత్తి మీద. వీళ్ళు మొత్తం ద్వారపాలకులు, లేకపోతే క్షత్రియ వంశ యోధులు, రేపటి కాల భైరవులు, రైతుల పాటలిట యమధర్మ రాజులు. అందుకే వీళ్ళకి పెట్టిరు నెత్తి మీద టోపీలు. యూరియా కొరత లేదని చెప్పుకునేటువంటి మంత్రులు మీకు రిలేటెడ్గా దీంట్లోనే వీడియో చూపించినాం మేము. రైతులు యూరియా కొరతతో ఆందోళన చేసిరు. ఇంకొక వీడియో కూడా వచ్చింది, దాన్ని ఏమో ఉండే, అది ఒక్కసారి దొరుకుతలేదు. యాక్చువల్ నిన్న ఏం జరిగిందని అంటే, రాత్రిపూట యూరియా బస్తాలు వచ్చినాయట. రాత్రిపూట యూరియా బస్తాలు వస్తే స్టాకులు ఆడ స్టాక్ అయి ఉన్న బస్తాలను ఇయ్యర్రంటే ఇవి మీకు కాదు అని చెప్పేసి చెప్తారట రాత్రి.
రాత్రి ముచ్చట జరిగింది. రాత్రి నైట్ 11-11:30 టైంలో ఈ వార్త రిలీజ్ అయింది. ఎక్కడ జరిగిందంటే, ఇంకొకటి ఇన్సిడెంట్ కూడా. ఒక రైతు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడి అస్వస్థత కోల్పోయి పడిపోయినటువంటి రైతు చెవిలో నుండి రక్తం రావడంతో ఆసుపత్రికి తరలింపు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలోని నారాయణపూర్ ప్రాథమిక వ్యవసాయ సంక్షేమ సంఘ వద్ద ఘటన. నిలబడి యాస్టొచ్చి చెవులకించి రక్తం గారిందట. ఆ వీడియో మా వాళ్ళు వేసిరో లేదో చూడాలి ఒకసారి. సరే మా వాళ్ళు వంపలే, కాకపోతే మీకు దీంట్లో యాడ్ చేపిస్తాను నేను. ఒకసారి మీకు యాడ్ చేపించినాక మీరు చూడుర్రి. చెవులకించి రక్తం గారింది, రైతుకు కళ్ళు తిరిగి పడిపోయిందట. ఇదో ఇన్సిడెంట్. ఇంకొకటి ఇన్సిడెంట్ చూపిస్తా. ఇంకోటి ఏంటంటే, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మల్లాపూర్ ప్రాథమిక వ్యవసాయ సంక్షేమ సంఘం నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియా. రాత్రి సమయంలో అక్కడ అక్రమంగా తరలిస్తున్నారు, పోలీసు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అలా మాట్లాడుతారు. ఆ వీడియో కూడా చూడండి, చూసిరా. ఇగో ఇట్లా రైతులకు సంబంధించిన యూరియాను అక్రమంగా వ్యక్తులకు తరలించే ప్రయత్నం. ఓదికి చేస్తే ఓదికు రైతు నిలబడి యాస్టొచ్చి చెవులకి రక్తం కారుతుంది. ఇంకో సైడ్ చూస్తే ఆడ రైతులు రోడ్డుపైకి ఎక్కి ఇలా పొద్దుగాల ధర్నా చేస్తూ ఉన్నారు నల్గొండల. ఇట్లా ప్రతి చోట ఇటువంటి ధర్నాలు జరుగుతూ ఉంటే మంత్రులు మాత్రం పట్టించుకుంటలేరు. మంత్రులు కిరీటాలు పెట్టుకొని శాలువలు కప్పుకొని టోపీలు పెట్టుకొని చేస్తూ ఉన్నారు. రైతుల పాలిట పక్షపాతిగా, రైతుల పాలిట యమధర్మరాజులుగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. కేంద్రంతో సన్నిహిత్యం లేదు, కేంద్రంతో ఒప్పందాలు జరగట్లేదు, కేంద్రంతోనే సంప్రదింపులు చేస్తూ ఉన్నామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు యూరియాకి సంబంధించి 40 రోజులు అవుతుందండి. 40-50 రోజుల నుంచి రైతులు యూరియా కోసం కొట్టుమిట్టాడుతూ ఉన్నా యూరియా బస్తాలు దొరుకుతలేవు. ఎంత దారుణమైన దరిద్రమైన సిచ్యువేషన్స్లో రైతులు బతుకుతున్నారు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. కనీసం దయనీయమైనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న రైతుల గురించి కనీసం ఆలోచించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయట్లేదు అనేది నిస్పష్టంగా తెలుస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ చూస్తూనే ఉండండి.